నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులు, సోదరి సోదరులారా, ఈరోజు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇరాన్ మీద జరిగినటువంటి అమానుషమైన దాడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి అందరికీ మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ విప్లవ అభినందనలు తెలియజేస్తుంది. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎందుకు ఇరాన్ మీద దాడి చేశాయి? ఈరోజు అమెరికా ఈ రకమైనటువంటి అమానుషమైనటువంటి దాడుల్ని ప్రేరేపించడంలోనూ పాల్గొనడంలోనూ చేస్తున్నటువంటి పాత్రకి మూలం అనేది అమెరికా సామ్రాజ్యవాదులు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభంలోనే ఉంది. అమెరికా అత్యంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో మునిగిపోయింది కాబట్టే అమెరికాలో ఉన్నటువంటి పాలకులు ఆ సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడం కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సోషలిస్ట్ శిబిరం పడిపోయిన తరువాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీని తీసుకొచ్చి మొత్తం సామ్రాజ్యవాదులందరూ కూడా ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని, వాళ్ళకి నాయకురాలుగా అమెరికా సామ్రాజ్యవాదులు మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రపంచీకరణ ఫలితాల వలన ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచంలో గతంలో ఉన్నటువంటి తమ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తున్నారు. దానికి అనేకమైన కారణాలు అనేవి ఉన్నాయి. తమ ప్రభావాన్ని ఎప్పుడైతే కోల్పోతూ వస్తున్నారో తమ గత వైభవాన్ని బయటికి తీసుకురావడం కోసం మాగా అనే నినాదాన్ని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు ట్రంప్ నాయకత్వంలో టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించడం, ఇంకొక వైపు వివిధ దేశాలని, మరీ ముఖ్యంగా డాలర్ ఎకానమీని కాపాడుకోవడం కోసం వాళ్ళు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు చైనా, రష్యా పెరుగుతున్నటువంటి క్రమం, అదేవిధంగా బ్రిక్స్ ఐక్యమవుతున్నటువంటి ఈ క్రమంలో అమెరికా చాలా ఆందోళనకు గురవుతోంది. అందులో భాగంగానే చాలా మొరటుగాను, అమానుషంగాను, దారుణంగాను యుద్ధాలకు పాల్పడడానికి, టారిఫ్ యుద్ధాలకి పాల్పడడానికి అది దారితీస్తుంది. అందువల్లనే ఇటీవల కాలంలో గాజా మీద జరిగినటువంటి అత్యంత అమానుషమైనటువంటి దాడిలో 65,000 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఎంతో అసహ్యకరమైనటువంటి దాడి అనేది వెనిజులా మీద జరిగింది. అధ్యక్షుడు మదురోని, ఆయన భార్యని అపహరించుకొని వెళ్ళి అమెరికా జైళ్లలో వాళ్ళని పెట్టినారంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఒక అంతర్జాతీయ నియమాలనేవి ఏమైనా కొన్ని పద్ధతులు, సూత్రాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అవన్నీ కూడా చచ్చిపోయినాయని చెప్పచ్చు. ఈరోజు ఇరాన్ మీద ఏ ప్రేరణ లేకుండా, ఏ రకమైన కారణాలు లేకుండా పాలనను మార్చాలి, లేదంటే మేము ఇరాన్కున్న సైనిక శక్తినంతటినీ ధ్వంసం చేయాలనే పేరుతో ఈరోజు ఇజ్రాయెల్తో కలిసి ఈరోజు చేస్తుందంతా కూడా మధ్యప్రాచ్యంలో తమకు ఎదురు లేకుండా, ఎవరు ఎదురు నిలబడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు అత్యంత అమానుషమైనటువంటి యుద్ధానికి ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పాల్పడినాయి. ఈ రకమైనటువంటి యుద్ధంలో పాల్పడుతున్నప్పుడు, ఈ రకమైనటువంటి అన్ని యుద్ధాల్లో కూడా అమెరికా తన సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే పాల్పడుతుంది. కానీ యుద్ధాలు చేసే కొద్దీ అమెరికా తీవ్రమైన సంక్షోభంలో కూరుకొని పోతోంది. మరింత కూరుకుపోతూ ప్రపంచాన్ని కూడా తనలోకి లాక్కోవాలని చూస్తోంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు యుద్ధాలకు మూల కారణం అనేది సామ్రాజ్యవాదంలో ఉంది అని గతంలో లెనిన్ చెప్పినటువంటిది ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం.
కానీ మన దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఫాసిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి ఫాసిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నామంటే ఇది మతాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకొని ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగాను టెర్రరిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి నినాదాలన్నీ కూడా సామ్రాజ్యవాదులు చేసేటువంటి ప్రయత్నాలే. అదే నినాదాన్ని ఈ దేశంలో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈరోజు చేస్తున్నాయి. యుద్ధాలనేవి ఈ ఆధునిక యుగంలో సామ్రాజ్యవాదము యుద్ధాలు, కార్మిక వర్గ విప్లవాల యుగంలో యుద్ధాలు అనేవి సామ్రాజ్యవాదుల సంక్షోభం నుంచి వస్తాయి. అంతేగాని ఒక మతానికి ఇంకొక మతానికి జరిగేటువంటి యుద్ధంగా చేయడం అంటే వాళ్ళు ఇంకా చాలా సనాతనమైనటువంటి యుగంలో ఉన్నారు, సనాతనమైనటువంటి భావాల్లో ఉన్నారు, సనాతన సంస్కృతి, సనాతనమైనటువంటి తత్వశాస్త్రంలో ఉన్నారు. కాబట్టే వాళ్లకు తోచడం లేదు. కాబట్టే ఈరోజు దానికి విరుగుడుగా ఈరోజు గ్యాస్ బండలు తీసుకొని, గ్యాస్ సిలిండర్లు తీసుకొని ప్రజలు పెద్ద పెద్ద క్యూల్లో ఈరోజు నిలబడుతున్నారు. బెంగళూరులో మొత్తం హోటళ్లు మూసేసినారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన పడే పరిస్థితి అనేది ఉంది. వ్యవసాయ రంగం దెబ్బతింటోంది. ఈరోజు వీళ్ళు ఏం సమాధానం చెప్తారో వీళ్ళకేం అర్థం కావడం, వీళ్ళు ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు పరిణామం జరుగుతుంది ఏమంటే, కొద్దిమంది ప్రజాస్వామ్యవాదుల్లోనూ వామపక్ష అభిమానుల్లోనూ కొద్దిమంది దీనికి ఎదురు లేకుండా అయిపోతుంది, ఎక్కడ ఉద్యమాలు లేదే, లేకుంటే ఇప్పుడు సోషలిస్ట్ శిబిరం లేదే అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈరోజు మనం బాగా గమనించినట్టయితే ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా, మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా సామ్రాజ్యవాద దేశాల్లో కూడా ప్రజా ఉద్యమాలు భారీ స్థాయిలో పెళ్ళుపుతున్నాయి. కాబట్టి ఈరోజు సామ్రాజ్యవాద దేశాల్ని మనం బాగా వార్తలను గమనించినట్టయితే అన్ని సామ్రాజ్యవాద దేశాల్లోనూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. సామ్రాజ్యవాద దేశాల్లోనే కాకుండా అనేక ఇతర పెట్టుబడిదారీ దేశాల్లోనూ, చిన్న చిన్న దేశాల్లో కూడా ప్రజా ఉద్యమాలు అనేవి పెళ్ళుపికి ఏ స్థాయికి వస్తున్నాయంటే ప్రభుత్వాలను కూడా మార్చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి పెరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా వామపక్షాలు, మరి ప్రజాతంత్రవాదులు, సమాజంలో మంచి జరగాలని కోరుకునే వాళ్ళు, ప్రపంచ శాంతి ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ పరిణామాన్ని గుర్తించాలని కోరుతున్నాము. ఈరోజు ప్రతివాదం అనేది, యాంటీథీసిస్ అనే తనదే క్రియేట్ చేసుకుంటోంది. కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడిని ఈరోజు పెట్టుబడిదారీ సంక్షోభం వలన వస్తున్నటువంటి ఒత్తిడే కాకుండా దీనివల్ల ప్రజా ఉద్యమాలు వస్తున్నది కూడా పాలకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాళ్ళ పాలన నిర్వహించలేకపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలు పెరగాలి. అసలైన విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. ఈ రకమైనటువంటి మతపరమైన, కులపరమైనటువంటి ఒక పరిష్కారాలు ఇచ్చేటువంటి దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మార్క్సిజం, లెనినిజం యొక్క అసలు సారాన్ని నిర్దిష్టమైన పరిస్థితులకు అన్వయించి మనం ప్రజలని, కార్మిక వర్గాన్ని, పీడిత ప్రజల్ని, రైతాంగాన్ని అంతటినీ కూడా మనం ఉద్యమాల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు ఈ ప్రపంచ శాంతి సమరశీల ఉద్యమాలు పెరుగుతున్నాయి. దీన్ని మనం వాస్తవాన్ని గుర్తించాలి. ఈ రకమైనటువంటి ఉద్యమానికి మనం కూడా మన రాష్ట్రంలో కూడా 10 వామపక్ష పార్టీలు ప్రజలకు నాయకత్వం వహించి ముందుకు పోవాలని కోరుతూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. కామ్రేడ్ అమర్నాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ